ప్రియుడా నన్నేలు మహారాజా నా హృదిని కొరకు పదిల పరిచితిని కోలాటాల్లో అనేక చోట్ల ఆ వంత పలికితేనే ఆ పాటకు అందరూ మూత కంటంతో మరి తెలియజేస్తున్నట్టు అన్నమాట వాళ్ళ ఆలోచన. అదేవిధంగా మనం అందరం కూడా ఇదిగో నీవు మాతో వస్తే నీవు మాకు కావాలి, నీవు మాతో ఉండాలి నాయన, మేము ఎక్కడికి పోతున్నా కానీ అక్కడ మాతో రావాలి. ఒకనాడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను ఉద్దేశించి అరిగా మాట్లాడాను, నేను ఎక్కడికి వెళ్ళినా నేను మీతో వస్తానని చెప్పేసాను. ఎందుకంటే నీవు జీవం కలిగిన దేవుడు, నీవు ఉండబడితే నేడు నాయన ఉనికి కలిగి ఉన్నాము, చలిస్తున్నాము, మనగలుగుతున్నాం, తినగలుగుతున్నాం, జీవిస్తున్నాము అని రాశాడు భక్తుడు. కాబట్టి ఎందుకనైనా మా కుటుంబాల్లో, మా జీవితాల్లో, మా సమాజాల్లో, మా వంశాల్లో, మా జాతుల్లో కొరతలు, కొలువలు, ఆటంకాలు, అలజడులు ఉన్నాయి. ఇవన్నీ కూడా వైదొలగాలి అని అంటే నీవు మాతో రావాలి, మాతో ఉండాలి. మీరు అన్నారు కదా వాక్యం ద్వారాగా అతని పన్నులు కానీ అతని పన్నులు కానీ ఇమానుయేల్ అంటే దేవుడు మనకు తోడని చెప్పినటువంటి మాటను స్పృశిస్తాము. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామాన్ని స్తుతిస్తారో వారి మధ్యన ఉంటానన్నావు. అలాగే వారితో కాపురం చేస్తాను, వారికి తండ్రిని ఉంటాను, మీరు నాకు పిల్లలు, కుమారులు, కుమార్తెలుగా ఉంటారని చర్చించారు. ఈ వాక్యానుభవాల చేత ఆయన అందరూ కూడా అవగాహన కలిగి ఏదైనా మీ కుటుంబంగా, మీ సంతతిగా, మీ జాతిగా, మీ ప్రజగా, పరిశుద్ధ జనాంగంగా, దేవుని సొత్తైన ప్రజగా, రాజులుగా, యాజకులుగా ఆయన ఒకనాడు ప్రధాన యాజకుడు మాత్రమే ఆలయంలోనికి వెళ్ళి దొంగ వేసేటువంటి పరిస్థితులు కానీ, ప్రతి నిబంధనకు మధ్యవర్తిగా వచ్చినటువంటి మీరు నాయన ఎదుగు ఆచరణను వైదొలగ చేశారు, ఆటంకాలను, అడ్డంకులను వైదొలగ చేశారు, గుడిలోనికి మమ్మల్ని చేర్చారు. హల్లెలూయా. గుడి బయట ఉన్నటువంటి మమ్మల్ని, నీకు దూరంగా ఉన్నటువంటి మమ్మల్ని నీ సన్నిధానానికి, నీ దగ్గరకు మమ్మల్ని చేర్చున్నారు. ఆయన భక్తుడు ఇంకో ఎంతగా తగ్గించుకున్నాడంటే ఇంటి మీద ఒంటిగా ఉన్న పుచ్చుకొని పురుగుని అన్నాడు, ఆయన దుమ్మును ధూళిని అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. నీవు లేవలేదు, మేము ఎంతలేదు, కానీ నిమ్మను బట్టి మేము సమస్తం కూడా కలిగిన వారమే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సదుద్దేశంతో నేను మీ సన్నిధానానికి వచ్చాము. కాబట్టి మా ప్రార్థనలు మీరు గైకోనండి నైనా అని చెప్పేసి ముక్త పెట్టడంతో మనం ప్రార్థన అందరూ ప్రార్థన చేయాలి. అందరూ ప్రార్థన అక్కడ ప్రార్థన అందరూ ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనాన్ని చదువు. కాయం చెప్తాడు, మనలో ఉన్నటువంటి సిన్ ఆ అయ్యి వంగితేనంట, మేపడితేనే యూటర్న్ తీసుకుంటేనే ఏమైందట, ఓగా మారిందట. సిన్ ఏమైంది, యేసుక్రీస్తు ప్రభువారి భుజస్కంధాల మీద అంటే ఆయన కుమారుడు సన్ సిన్ తర్వాత
వరల్డ్ సన్ అంట, అవును కదా. కాబట్టి ఈ సిన్ను యేసుక్రీస్తు ప్రభువారి మీద పడేసరికి ఆయన దైవం కాబట్టి ఏం చేశాడంట, దాన్ని సహించాడు, వహించాడు, భరించాడు, వైదొలగ చేశాడు, ఎత్తేసాడు. హల్లెలూయా. ఆ విధానం మనం అలవర్చుకోవాలి, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 30వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుతున్నా. మీరు కుడి తట్టు అయినా కానీ ఎడమ తట్టు అయినా కానీ తిరిగినట్టయితే ఇదే త్రోవ దీనిలో మాత్రమే నడవండి. హల్లెలూయా. కొన్ని చోట్ల అన్నాడు మనం కుడి వైపున ఉండాలా, కుడి మార్గాన్ని ఎంచుకోవాలా అనేది అన్నాడు. ఎడమ వైపుకి తిరిగినా కుడి వైపుకి తిరిగినా, అవును కదండి. నువ్వు ఏ చర్చికి వెళ్ళావు, లేకపోతే ఏ ఇల్లేని కట్టుకున్నావు, దానిలో సమాధానంగా ఉంటే పర్వాలే. ఊరు కట్టెళ్ళి ఇట్టెళ్ళి 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 ఏదైనా ఒకటి, కుడికి తిరుగు ఎడమకి తిరుగు, అదే త్రోవ, అందులో నడవండి. హల్లెలూయా. మార్గాల మీద ఆర్టీఓ వాడు గుర్తులేస్తారు. ఒక చోట 2 మార్గాలు వచ్చాయి, ఇటు వెళ్తే పలానూరు వస్తుంది, ఇటు వెళ్తే పలానూరు వస్తుంది, అవును కదా. మనకు కావాల్సిన ఊరికి అది గుడికి కానీ ఎడమకు కానీ అంటే అలా. ఊరేమో ఇటుంటే మనం ఇటు వెళ్తే ప్రయోజనకరం కానీ కాదు. ఇదే మార్గం, ఇందులోనే కాదు. ఎటు తిరిగినా కానీ తప్పక. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. విశ్వంలో అన్ని చోట్ల, అన్ని స్థలాల్లో సర్వవ్యాపి ఆయన, సర్వంతర్యామి ఉన్నాడు ఆయన. ఏదో ఒక శ్లోకం కూడా ఉంది, ఇందుకలడు అనేది లేనే ఎందులోనైనా అన్నాడు. అది సత్యం, ధర్మం, నీతి, న్యాయం. అయితే అందులో మాత్రం తప్పక ఆయననే ఉన్నాడు. హల్లెలూయా. ఆ విధంగా మీరు తిరిగినట్టయితే దానిలో మాత్రమే కొనసాగు. అంటే ఒకనాడు మనం ఏది కుడికి ఎడమ కాకుండా దయ్యం ఏం చేస్తుందట, దయ్యం వెనకకు, మనం ముందుకు నడుస్తాం. పాలు గారు అన్నాడు వెనుకున్న మరచి ముందుకు నడుస్తాం, లేదా కుడికి నడుస్తాం, ఓకే. కానీ వెనక్కి నడుస్తామా? వెనక్కి నడవనే ఇది అటు నడుచుకుంటే వెళ్తాం, కానీ ముఖం ఇటే పెట్టి వెనకాలాగా నడుచుకుంటే వెళ్ళనే. అది దయ్యం చేసే ప్రక్రియ ఎలాంటిదంటే భ్రమపరుస్తూ మనల్ని అలాగే వెళ్ళిపోతాం. చూసారా, ఇలాగ ఉంటుందంట, అట్టే దూరం వెళ్ళిపోతే అట్టే దగ్గరికి వచ్చింది. ఇదంతా భ్రమ. అది చెబుతున్నా ధోరణి. 31వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నాం. యెషయా గ్రంథంలోనే ఉంది. 31:6. ఇశ్రాయేలీయులారా, మీరు ఎవరి మీద విశేషముగా తిరుగుబాటు చేసిద్రో ఆయన వైపు తిరుగుడి. హల్లెలూయా. తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి మీద ఎక్కువైపు మళ్ళీ తిరుగుతామా? సిగ్గు కదా. మన వాళ్ళకి చాలా మంది కూడా అది మనం ఒక నాడేమో అర్థం చేసుకోకపోతే, వినకపోతే, పాకపోతే పెట్టబోతాం. కానీ భక్తి చెబుతుంది, దేవుడు చెబుతుంది. మనమందరం దేవుడి పిల్లలమే కదా. మనం దెయ్య పిల్లలం అయితేనా దేవుడి వైపు తిరిగింది, దేవుడి రూపమే. అయితే అర్థం చేసుకొని ఇది దేవుడి రూపం, దేవుడు అనుగ్రహించిన జీవం అని తొలుగుతున్నాము. అంతేకాని వాటి వాళ్ళమేమి కానే కాదు. అందుకని ఇశ్రాయేలు ప్రజలారంటే దేవుని సొత్తు, దేవుని బంటు, దేవుని సంతానం. కానీ వీళ్ళేం చేశారు? అపవాది వైపు మొగ్గు చూపినటువంటి పరిస్థితి. అందుకు ఈయన చెబుతున్నాడు, మీరు ఎవరి మీద విశేషముగా తిరుగుబాటు చేశారో ఆయన వైపు మాత్రమే తిరగండి. హల్లెలూయా. నా వైపు తిరిగారని చెప్పి నా కాడకు వచ్చారని మన వాళ్ళు ఏం చేస్తారు? నా కాడకు వచ్చారు, మళ్ళా ఎప్పుడేం చేయాలా? యోసేపు కానీ నా అన్నదమ్ములు నా కాడకు వచ్చారా, చెప్పు చేతుల్లోకి వచ్చారా, నేను కడిచేద్దాము, వాళ్ళంతా చూద్దాం అనుకున్నాడా? చెప్పండి. కానీ చేరదీశాడు, ఆదరించాడు, ఆదరించాడు. అట్లాగే ఆయన్ని హతమార్చిన, అంతమొందించిన, శ్రమ పెట్టిన, బాధ పెట్టిన, క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. చేర్చుకోవడానికి, ఆలింగనం చేసుకోవడానికి. అందుకే ఒక పాటలో ఉంది, ఏమని? మిమ్మల్ని ఆలింగనము చేయగోరి అనిశము
కనిపెట్టిందని చెప్పేసి పాడుకుంటూ ఉన్నాం. కాబట్టి నా వైపే తిరగండి అని చెప్పేటువంటి వివరణ ఇక్కడ మనం చూడటం జరిగింది. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం. అంటే నేను ఇందాక చెప్పాను చూడండి, ఉపమానాలు చెప్తుంటాడు, మాదిరి చెప్తుంటాడు. నిజమే, ఒక ఆవిడ ఒక ఆయన రెండో భార్య కాడుకో రెండో భర్త కాడుకో వెళ్ళేదని ఇప్పుడేమవుతుంది? ఆమె ఊరుకుంటుందా? ఆయన ఊరుకుంటాడా? ఆమె ఊరుకోదు, ఆయన ఊరుకోడు, కేసేస్తారు. నేనుండగా మళ్ళా ఇంకొక భర్త ఇంకొక భార్య అని చెప్పేసి వాడు ఊరుకోడు. ఎందుకు ఊరుకుంటాడు? కక్ష సాధింపు కదా. మన దేవుని పిల్లలు అయితే పోనీలే అని కొనసాగుతాం. మన దేవుని పిల్లలు కాబట్టి ఏం చేస్తాం? అందు చూడాలని చూసుకుంటాం. ఆ కోణంలో చెప్తున్నాడు, చదవమా. మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషుని అయిన తరువాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా? అలాగూ జరుగు దేశము బహుగా అపవిత్రమగును కదా. ఆయనను నీవు అనేకులైన విటకాండతో వ్యభిచారం చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాడంట? యెహెజ్కేలు గ్రంథంలో చెప్పుకుంటున్నా. నేను ఆ మాట చదివించను, అంతవరకు చదివిస్తా. 13 వరకు, 16, 14లో రాణి అగునంతగా సౌందర్యవతి అయిందంట. ఆ సౌందర్యాన్ని, అందచందాలను, ఆ భోగ భాగ్యాలను తీసుకొని ఇక ఏం చేసిందంట? అబ్బా చేయరా అని జారత్వం, వ్యభిచారానికి లోనైంది. తన అందం చూసుకొని, తన స్థితి చూసుకొని, తనకి ఇచ్చినటువంటి వారి వృత్తాంతం పక్కన పెట్టేసి, నాకు జీవం ఇచ్చిన వాడు, అవును కదా, నాకు ఈ స్థితి కలుగు చేసినటువంటి వాడు, ఈ సంగతి పక్కకు పోయింది. అక్కడ అంటాడు, నేను అది మాట్లాడు, ఇష్టం వచ్చిన తిరుగుళ్ళు తిరగటం జరిగింది అని రాస్తాడు. అయితే దేవుడు కూడా అలాగే సంఘాన్ని ఉద్దేశించి చేర్చుకుంటాడా? మళ్ళా చేర్చుకుంటాడా? తిరిగి వచ్చిన వాడిని మళ్ళీ ఇంట్లోకి తెచ్చుకుంటుందా భార్య? కానీ ఏం చేద్దాంలే, కట్టుకున్నాం కదా, చేసేది ఏముందిలే అని చెప్పేసి కొనసాగేటువంటి వాళ్ళు ఉంటున్నారు. కానీ దేవుడు కూడా అలాగే ఈయన మాట చెప్పి, అయినా కానీ నేను నా యొద్దకు రమ్మని చెప్పేసి తిరిగి చేర్చుకున్నటువంటి వాయినాన్ని గురించి 7వ రాశారు. 14వ వచనంలో కూడా చదువుతున్నాం. 3వ అధ్యాయంలో ఉన్న మనం, భ్రష్టులకు బిడ్డలారా, పిల్లలారా, తిరిగి రండి, నేను మీ యజమానుడను. హల్లెలూయా. నేను మీ మాస్టర్, నేను మీకు ఉపాధ్యాయుడను, బోధకుడను. తిరిగి రండి, నేను మీ యజమానుడను అని రాజు. భ్రష్టులైన, అందుకే యెషయాగారు అన్నాడు ఏమని? దుష్ట సంతానమా, చురుకు చేసే పిల్లలారా, పాపిస్తే పాపమునందు ప్రీతి, ఇష్టత, వాంఛ, ఆశ, దేవుని పరిశుద్ధ కార్యకలాపాలంటే ఆసక్తి లేనే లేదు, చెవిని పెట్టేది లేనే లేదు. పాపం మీదైతే తర్వాత దాని పర్యావసానం ఏంటో తెలుస్తుంది, అవును కదా. ఆశించాలని వెళ్ళావు, తీర్చుకోవాలని దేహపూర్వకంగా, వాంఛపూర్వకంగా వెళ్ళావు, తర్వాత మనసు పడుకు, దేహానికి వచ్చిన శ్రమను గురించి, కష్టానికి వచ్చి, నిందను గురించి, అవమానం గురించి అప్పుడు అనుకుంటావు, అరే నేను బోధకుల ఉపదేశాన్ని తృణీకరణ చేశాను, తల్లిదండ్రులను, పెద్దలను పెడచెవిన పెట్టాను. ఇది కొంచెం అప్పుడు ఏది చేసిన తర్వాత ప్రయోజనం లేదని చెప్పేసి సొలొమోను గారు అంటున్న మాట. 22వ వచనం కూడా అమ్మా, కింద 2లో, భ్రష్టులైన బిడ్డలారా, భ్రష్టులకు పిల్లలారంటే బిడ్డలారా, తిరిగి రండి, మీ అవిశ్వాసాన్ని నేను బాగుపరుస్తాను. అవిశ్వాసాన్ని బాగుపరుస్తాడంట, మళ్ళా విశ్వాస వీరులుగా తీర్చిదిద్దుతాడంట. నేను అంటావా మీరు అవిశ్వాసులుగా ఉన్నారు, వెళ్ళారు, మళ్ళా విశ్వాస వీరులుగా తీర్చిదిద్దుతారని నేను అంటున్నా.
వాక్యాన్ని బాగా క్షుణ్ణంగా తెలియజేస్తే మనం చాలా దూరం వెళ్ళిపోయాము. ఎందుకు? మన ఇంటికి, మన స్థానానికి, మన జాతికి, మన ప్రజకు కానటువంటి స్థలానికి మనం వెళ్ళాము భోగభాగ్యాలు కోరి. ఎప్పుడు తిరిగి రండి అని చెప్పేసి నేను మీ విశ్వాసాన్ని మెరుగుపరుస్తాను. విశ్వాసం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల విషయమై చనిపోయాడు, తిరిగి లేచాడు. ఆ విశ్వాసం లేదా నీకు? ఈడేదో విశ్వాసం పెంపు చేసుకోవాలని ఉన్నది కూడా పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. అవును కదండి. ఇప్పుడు చిన్న కొడుకు చాలా సొమ్ముతోటి వెళ్ళాడు, కానీ అంతా పోయి ఒట్టాడు వచ్చాడు. చాలా విశ్వాసంతో వెళ్ళావు, ఉన్నది ఏమైపోయింది? బుద్ధిపాలు అయిపోయింది. అవిశ్వాసాన్ని కాస్త మూట కట్టుకున్నావు, పాపాన్ని మూట కట్టుకున్నావే కానీ పుణ్యాన్ని మాత్రం ఏమి నేర్చుకున్నది ఏమి ఒక కార్యం తెలియకపోతేనా? తెలియదు, బయటపడు. అవిశ్వాసికైనా తెలుసు ఏమని? యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళు అంటున్నారులే కానీ వాడు మాత్రం ఒప్పుకోవటం లేదు, అంగీకరించడం వల్ల. యేసుక్రీస్తు పాపుల కోసం ప్రాణం పెట్టాడంట, వాళ్ళ బ్రహ్మ వాడు బాప్తిస్మాలు తీసుకుంటాడు అన్నీ అని అవిశ్వాసికి కూడా తెలుసు. ఒక విశ్వాసమైన నీకు తెలిసి కూడా ఎందుకు తొలగిపోయావు అని అంటే అవిశ్వాసానికి గురి అవుతుంది. మనకి ఒక ఉపమానం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమని? ఒకటి ఆడించి వెళ్తున్నాడంట, బెత్లెహేము నుండి ఎరుకోకి వెళ్తున్నాడంట. బెత్లెహేము నుండి ఎరుకోకి వెళ్తే అది శాపగ్రస్తమైన పట్టణమయ్యా, ఇది ఆశీర్వాదకరమైనటువంటి పట్టణమయ్యా. దీని నుండి శాప ఎవడన్నా కొని తెచ్చుకుంటాడా? దొంగల చేతిలో చిక్కాడు, చావగొట్టమంటాడు. అట్లాగే ఏదో ఒక విధంగా మేము ఎవరు చిక్కావు, జుట్టు పట్టి ఏదో చిక్కించు అందుకే అంటుంటారు. మనం గుడ్డపడింది లేకపోతే పేపర్ పడింది ఏదో చిన్నగా తీసుకోవాలి, కానీ పీక్కున్నామంటే సురుగుతుంది. అవును కాదు? దాన్ని జాగ్రత్తగా జ్ఞానంతో తీసుకోవాలంటే సహించాలా, భరించాలా అనేది దాని ఉద్దేశం. 4వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో ఉన్నాం. 4వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నాం. చాలా విశేషమైనటువంటి వచనం అండి ఇది. ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావాలి. హల్లెలూయా. మరొక చోటకి వెళ్ళడానికి వీలు లేనే లేదు. ఎప్పుడు నీకు నిత్య జీవం కానీ ముక్తి ప్రసాదించేటువంటి అవకాశం లేనే. నేనే మార్గం, సత్యం, జీవం. ఇంకొకరి కాడ ఏ మార్గం లేదు, ఏ సత్యం లేదు, ఏ జీవం లేదు. ఈయనే అన్నాడు మొదటి 1-2 అధ్యాయంలో, జీవ జలముల ఓటను వదులుకొని బ్రద్దలైన నీళ్ల తొట్లను కోరుకున్నారట. వీళ్ళు చేసిన 2 మంచి ఏంటంట, వీళ్ళు మంచి కార్యాలేమో అనుకున్నారంట. బద్దలైన నీళ్ల తొట్లను కోరుకున్నారు. జీవజలపు ఓటను విడచి నిత్యము జీవ మాటలు కలిగినటువంటి వ్యక్తిని మరచేసి ఎవరు డంబపు మాటలు చెప్పేటువంటి కలబొల్లి మాటలు చెప్పే వాళ్ళను ఆశ్రయించారంట. అందుకే పీటర్ గారు అంటాడు, ఏమేమి అడిగెళ్తాం, నీవే నిత్య జీవపు మాటలు, నీ మాటల వల్ల మేము జీవించగలుగుతున్నాం, బ్రతికించగలుగుతున్నాం, మనగలుగుతున్నాం అని సాక్ష్యం చెప్పగలిగారట. 2వ వచనం చదవలేదు మనం. సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవముతోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగునను కొందురు, ఆయన యందే అతిశయపడుదురు. హల్లెలూయా. తప్పక ఆయన యందే జీవం, ఆయన యందే నిజమైన సత్యం ఉంది, జీవం ఉంది అని చెప్పేసి అనుకోగలుగుతారట. రాసి 15వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయంలో 19వ వచనాన్ని చదువుతున్నాం. కొంతమంది అదే మనకు మనసు కుదుట పడదు. ఇందాక ఆయన అన్నాడు చూడండి, నువ్వు ఆడికి వెళ్ళినా తిరిగి నా కాడికే రావాల్సిందే. అటు తిరిగి ఏడికి వస్తారంట? ఖచ్చితంగా
కేంద్ర బిందువు వద్దకు రావాల్సింది. ఎటు తిరిగినా కానీ సముద్రంలో ప్రయాణికి వెళ్ళినటువంటి వాళ్ళు, వేటకి వెళ్ళిన వాళ్ళు తప్పకేం చేయాలా? ఆ రేవుకే వారి ప్రాంతానికి చేరుకోవాలి. కానీ ఎటు తప్పేలేరు అనుకో. ఆ మధ్యకాలంలో అట్లా జరిగింది. పడుకుంటుంది ఒక దిక్సూచి ఉంటుంది. ఎంత డిస్టెన్స్, మనం ఎంత డిస్టెన్స్ వచ్చాము అన్ని లెక్కలు ఉంటాయి వాళ్ళ కాడ. వాళ్ళ కాడ కానీ దిక్కులు కానీ తెలిపేటువంటి పరికరాలు ఉంటాయి. తెలియక ఎట్లా వెళ్ళిపోయారంట? పక్క రాష్ట్రాల హద్దులు ఉంటాయి. మనం వాళ్ళ రాష్ట్ర సరిహద్దు దాకే మనం సముద్రంలో వెళ్ళాలి. అంతేగాని వాళ్ళ హద్దులోకి వెళ్ళకూడదు. ఏం చేస్తారు? అమ్మో, నావికాదళం పోలీసులు కూడా ఉంటారంట. మా ప్రాంతం వరకే మా వాళ్ళు చేపలు పట్టుకోవాలి, మిగతా వాళ్ళు వచ్చి చేపలు పట్టుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఏం చేస్తారంట? వాళ్ళని తోలేస్తారు. ఇదే విధంగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా తిరిగి నా యొక్కకే రావు. కొంతమంది ఏం చేస్తారంటే ఒక షాప్ ఒక చర్చికి వెళ్తారు, బాగలేదు దానికి, మళ్ళీ ఆ చర్చికి వెళ్ళడం. లేకపోతే ఒక కొట్టుకెళ్ళారు, తృప్తుడు ఆ బాగా చూశారు, వస్త్రాలు చూశారు, రేట్లు అడిగారు, ఇది ఎక్కువలాగా ఉన్నట్టుంది, మంచి గొడ్డలు లేవట్టుంది. మళ్ళీ ఇంకో చాటుకి మేము చెప్తాను అవదన మేము ఇద్దరు పిల్లలు కలిసేసి వెళితే పెద్ద షాపులు అన్నీ 4-5 తిరిగాం, పూట పెట్టింది. ఇక్కడ బాగలేము, మళ్ళీ మనం ఫస్ట్కే వెళ్దాం. యాడికాడికి వెళ్ళారు, మళ్ళా తిరిగి నా ఎంతకే రా. ఆడిపోయింది ఇదే. ఆడికి పోతే ఏదో కొత్త ఉంటుంది అనుకున్నాము, ఏమి రేట్లు కూడా బాగానే ఉంది. అందుకని తిరిగి నా యొద్దకు తప్పక రావాల్సిందని చెప్పేసి ఆయన అన్నమాట చూశాం. 15వ అధ్యాయం 19 కాడికి వచ్చాం. కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చాడు, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధి నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. హల్లెలూయా. ఏమి నీచములో ఏమి ఘనములో నీవు గుర్తు పట్టిన ఎడల నీవు నా నోటి వల్లే ఉందువు, తిరగవలెను, కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. హల్లెలూయా. నేరాశలో మనకు రావచ్చు, ఇందాక చెప్పిన చూడండి, మనకన్నా గొప్ప ఆలయాలే లేదా గొప్పగా చెప్పేవాడే, గొప్ప సంపాదన పనులే అయినా కానీ మాకు తృప్తి అవు కదా. తృప్తి లేని వాడు ప్రతి ఒక్కడు పేరాశకు లోనవుతాడు, దురాశకు లోనవుతాడు. అధ్యక్షుల గురించే చెప్తాడు తిమోతి పాల్ గారు రాస్తాడు. దుర్నీతికి, దుర్వ్యాపారానికి, దురాశలకు వెళ్ళకూడదు. సేవకుడు కానీ ఇంకొకళ్ళు సిద్ధాంతాలు మారినోళ్ళు సేవకులు ఉన్నారు. ఆస్తి విశ్వాసులు ఉంటే విశ్వాసులు ఉన్నారు అనుకున్నాం, సేవకులు కూడా ఉన్నారు తెలుసా. సిద్ధాంతాలు మారితే గల వాళ్ళు ఆ జీతం ఇస్తున్నారు, ఆ దేశం తీసుకెళ్ళిపిస్తున్నారు అని కూడా సిద్ధాంతాలు మారిన వాళ్ళు ఎంతోమంది కూడా ఉన్న వ్యవహారం మనం చూడవలసింది. అందుకని ఏం చెప్తాడు? ఏది ఖ్యాతి గలవో, రమ్యమైనవో, మంచివో తప్పక నీవు చెవి చూడగలుగుతావు. ఎక్కడ క్వాలిటీ ఉందో, ఎక్కడ మనకు అనుకూలంగా ఉందో నీవు అర్థం చేసుకోగలుగుతావు. ఒకసారి నీకు ఇక్కడ అనుకూలత ఉంది, ఇంకో చాటుకి వెళ్ళావు, ఏమి ఉండనే ఒక షాప్కి వెళ్ళావు, మనకి ఇష్టం వచ్చి మనమే చూసుకోవచ్చు, రేటు అడుకోవచ్చు, ఇంకో చాటుకి వెళ్ళి పట్టుకున్నావు అంతే. అంటారు అంతే. వాళ్ళకున్న జ్ఞానం కొద్దిగా ఇదిగో ఇంత రాసేస్తాడు వీడు, సచ్చినట్టు కట్టేది అప్పుడు అనుకుంటుంది. ఆ రేటు అడుకోవచ్చు, మంచి చూసాము, ఎడుకొచ్చి ఏం చేసాం, పక్కన పడ్డామరా, బిల్డి పడ్డామరా. సంఘాల్లో కూడా ఇంతే. ఈడ నీ పెత్తనం కొనసాగలేదనో కొనసాగుతుంది, ఇంకా ఏదో పెద్ద అధికారం ఎలా పెట్టాలని వెళ్ళావు ఇంకో పార్టీలోకి, ఇంకొక సిద్ధాంతంలోకి. అక్కడ అసలు ఏమి కూడా ఎట్టొద్దా సిగ్గుపోతుంది కదా. అవును కాదు, మొఖం చెప్పి పెట్టలేంగా. అందుకని అట్టే తిరుగుతా ఉంటాం, సచ్చిదాకా అట్టే తిరుగుతాం. రేపు దేవుడు అంటాడు, అమ్మా తిరిగి నా ఎంతకే రావాలని. ఇప్పుడు అక్కడ ఇక్కడ నేనే కానీ ఉండేది, ఆయనకి వెళ్తే ఇంకొక ఆయన గురించి అని చెప్పారా? పరలోకం వెళితే యేసుక్రీస్తు ప్రభు కాడికి వెళ్ళాలి, కానీ ఈ చర్చిలో చెప్తుంది యేసు ప్రభు, ఆడికి వెళ్తే ఇంకొక ఆయన గురించి చెప్పారా? అయ్యా నిన్ను గురించే చెప్తుండేసరికి మేము వద్దు అనుకోని అక్కడికి వచ్చామయ్యా, నువ్వు కూడా ఏడే తగ అంటే ప్రయోజనం ఏముంది?
ఆ కోణంలో ఈయన మాట్లాడుతున్న ధోరణి మనకు అర్థమవుతుంది. 24వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 6-7 వచనాలు చూద్దాం. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు నేను వారి దేవుడు నగునట్లు నేను యెహోవానని నన్ను ఎరిగేటువంటి హృదయము వారికి ఇస్తున్నాను. హల్లెలూయా. అంతకుముందు లేదు. అంతకుముందు నా జ్ఞానం ఏంటంటే అక్కడ ఏదో ఏరా ఆయన గురించి చెప్తారు కావాలనుకుని నేను చెప్పిన వ్యవహారం. కానీ నన్ను ఎరిగేటువంటి హృదయం, నన్ను పూర్తిగా తెలుసుకునేటువంటి మనస్తత్వం వాళ్లకు అనుగ్రహిస్తాను. అందును బట్టి తిరిగి మళ్ళా అందుకంటాడు ఏమని, మన దానికి అసలు లెక్క అయితే పరలోక దేశం అంట. ఇది ఆయన జీవాన్ని ఆయన దేహాన్ని పొందుకున్నాం కాబట్టి అదే ఈ రూపం పరలోకంలో ఉండేది. భూలోకంలో అంటే విశ్వంలో భూగ్రహం మీదే మనుష సంచారం ఉంది. దైవం చిత్తం కాబట్టి ఏం చేశాడు, రూపాన్ని కలిపి పెట్టాడు. కానీ మనుషుల యొక్క ఆలోచన అంటే మనం ఏరే చాటుకి వెళ్ళాలరా, ఏరే గ్రహం మీదకి వెళ్ళాలరా, ఏరే చాటుకి వెళ్ళి బతకాలరా. ఎక్కడా బతకడానికి ఇల్లేది లేదు, మళ్ళా తిరిగి భూమి మీదకి రావచ్చు. మన ఈ మధ్య పేపర్లు వేసారు ఒక ఆవిడ, ఏవో ప్రయోజనాలు ఉంటాయి కదా, మనకు కావలసిన అవసరతల మేరకే ఏయో విశ్వంలో నెలకొల్పడానికి అక్కడ ఏది ఉంచడానికి వెళ్ళారు. 8 రోజులు మాత్రం ఉండి చోటుకి వెళ్ళారు. దేశం కూడా అంతే, ఒక వారం ఉంటుంది టైము, లేదా 15 days మంత్. అదే డేట్కి మళ్ళీ టికెట్ ముందే కట్టేసేయాలి. ముందే ఇప్పుడు ట్రైన్స్లో కూడా వచ్చాయి, మనం ముందే కూడా ఏ ట్రైన్కి రాబోతున్నాం అది కూడా ముందే చేసుకోవచ్చు. ఇట్లాగే ఏం చేయాలా, 8 రోజుల్లో తిరిగి రావడానికి యంత్రాలన్నీ కూడా ఫీడ్ చేసి అంతా వెళ్ళారు. కానీ అక్కడ కొద్దిగా జాతర జరిగి ఫెయిల్యూర్ అయిపోయి 9 నెలలు ఉండాల్సి వచ్చిందంట. ఎక్కడ విశ్వంలో 9 నెలలు చక్కర్లు పడతా ఉండాల్సి వచ్చిందంట. ఎక్కడికి చేరుకోవాలంటే చిక్కనటువంటి అంతు పట్టనటువంటి పరిస్థితి. అందుకని అంటాడు తిరిగి ఏం చేయాలా, నా యొద్దకే ఎడకొస్తేనే బతికేది. ఇప్పుడంటే వాళ్ళు కింద నిలిచే పరిస్థితి లేదంట. అక్కడ పోతే నీళ్లు తాగడానికి వల్ల కాదు, ఎంత ఉంటే ఎగిరిపోతానంటే నీళ్లు మనం పోసుకుంటే నోట్లో పడుతున్నాయి, నోట్లో వేసుకోవడానికి లేదు, కట్లు వేసుకొని అట్టే ఉండాలా, లేకపోతే ఎగిరిపోతూ ఉంటారు, గాలి పట్టాలా. అలా కట్లు వేసుకొని పండుకోవాలా, కట్లు వేసుకొని కూర్చోవాలి, ఏదైనా చెయ్యాలి. అలాంటి పరిస్థితి. అట్లాగే ఇక్కడికి వచ్చినా కానీ 1-2 నెలలు మాత్రం వాళ్ళ స్థితిని అలాగే కలిగి ఉంటారంటని చెప్పేసి విచిత్రమైన సందర్భాలు చెప్తున్నారు. ఆ కోణంలో ఏం చెప్తున్నాడు, ఏమని, దేశానికి మరలా మిమ్మల్ని తిరిగి తీసుకొస్తాను, పడగొట్టక కడతాను. అపవాది పడగొట్టాడు, మీకు తెలియక మీ ఊహలను మీ ఆశలు ఏం చేశాడు, నేను గొప్ప కడతానని చెప్పేసి. ఏదో సామెతల్లో చూడండి ఏం చేశాడట, ఇల్లు మీకు పందిరి వేసుకున్నట్టుగా సామెతల్లా వాడు ఏం చేస్తా అంటే నీకు పెద్దది కట్టిస్తాను, ఆకాశం అంత మేడ కట్టిస్తానని చెప్పేసి ఉన్నది ఓడబెట్టాడంట. ఆధ్యాత్మికమైనటువంటి ఇంటిని ఏం చేసేవాడు, పడగొట్టి మనకు శారీరక సంబంధమైన ఈ ఏదో కోటలు చూపించాడు. ఇది పడిపోయిన సంగతి తెలియనే. అందుకు దేవుడు అంటాడు, పడగొట్టినావా వాడు మిమ్మల్ని మళ్ళీ నేను చేస్తాను, నిలబెడతాను అని చెప్పినటువంటి వివరణ ఇందుకు చూడగలిగాం. 31వ అధ్యాయం నిర్ణయ గ్రంథంలో 31:8 గుడ్డివారిని, గర్భిణీలనేమి, ప్రసవించు స్త్రీలనేమి భూదిగంతముల నుండి అందరినీ సమకూరుస్తున్నాను. మహాసంఘమై వారిక్కడికి తిరిగి వచ్చెదరు. హల్లెలూయా. వారు ఏడుస్తూ వస్తారు. దేవుడు ఏం చేస్తున్నాడంటే అందరినీ కూడా
తన యొద్దకు మళ్ళా తిరిగి అంతే ఒక చోట అంటాడు. పట్టొద్దు. ఏ దిక్కులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. భూమి ఆకాశాన్ని ఉద్దేశించి మాట్లాడేవాడు. ఇక దిక్కులు పెక్కటిల్లేలా ఎందుకు మాట్లాడు? ఓ ఉత్తరమా దక్షిణమా తూర్పు పడమరలారా, నా ప్రజలను ఏం చేస్తాడు? నా యొద్దకు తిరిగి పంపండి అని చెప్పగలిగే సామర్థ్యం కలవాడట మన దేవుడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు అండి. యెషయా నిన్న మర్మం వెలుగులోకి వచ్చింది. తూర్పున ఉన్నటువంటి ప్రజలట ఆయన మహిమను చూస్తున్నారట. పడమర ఉన్నటువంటి ప్రజలు కూడా ఆయన నామానికి భయపడుతున్నారంట. హల్లెలూయా! ఆయన ప్రభావం ఈ దిక్కులో ఎంత మాత్రం శక్తి కలుగుతుందో ఆ దిక్కున కూడా అంతే విధంగా ఉంది. హల్లెలూయా! అంతేగాని అక్కడ తక్కువ ఉంటుంది కాదు. ఇజ్రాయెల్లో ఎక్కువ ఉంటుంది, అమెరికాలో ఎక్కువ ఉంటుంది, ఇండియాలో ఆయన శక్తి తక్కువ ఉంటుంది. కానీ అన్ని చోట్ల ఒకే రీతిగా శక్తి కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా! నిజమండి. ఉదాహరణ, ఒక వాగు ప్రవాహం, కరెంటు ప్రవాహం ఉందంటే దాని స్థావరంలో చాలా అధికంగా ఉంటుంది. కానీ పాంగు ఏమవుతుంది? దగ్గర ఏమవుతుంది? తగ్గుముఖం పడుతుంది. ఇప్పుడు కరెంట్ ఇక్కడికి వచ్చిందనుకో, మొదట ట్రాన్స్ఫార్మర్ ముందు ఏం ఉండదు. ట్రాన్స్ఫార్మర్ వేస్తే దానిలో ఉన్నది తీసుకొని మళ్ళీ ఏం చేస్తుంది? రెట్టింపు శక్తిని ఇస్తుంది మనకి. అలాగే దేవుడు ఎలాంటి వాడంటే ఆయన శక్తి అన్ని చోట్ల కూడా ఒకే విధంగా ఉంది. కానీ పరలోకంలో ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది. ఆయన ప్రజల మధ్య ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది అనే ఆలోచన లేనే లేదు. అది ఆ కోణంలో అయినా ఇక్కడ మాట్లాడినాడు. 31లోనే ఉన్నాం మనం. 16 నుంచి చదువుతున్నాం. 16 నుంచి చదువుతున్నాం 18 వరకు. 16 నుంచి యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడువక ఊరకొను, కన్నీళ్లు విడుచుట మాను, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చెదరు. హల్లెలూయా! ఇదే యెహోవా. రాబో కాలమందు నీకు మేలు కలుగును అనేటువంటి నమ్మిక ఉంది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశానికి వస్తారు. ఇదే యెహోవా. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్టుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడివైన యెహోవావు. నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలాచుచుండగా నేను ఇప్పుడే వింటున్నాను. హల్లెలూయా! ఎవరు ఎఫ్రాయిము? నీది సాగేది కోడకు ఆ కాడికి అలవాటు పడనటువంటి వాళ్ళను దేవుడు ఏం చేస్తున్నాడు? ఏ విధంగా ఆయనకు తెలుసు. ఏ విధంగా నలచాలో అలవాటు చేయాలో నీకు తెలుసు. చేస్తున్నటువంటి దాన్ని అందుకు బట్టి అంటున్నాడు, మేము తప్పక మీ వద్దకు మరలగలుగుతాము అని చెప్పేసి అంటున్నటువంటి దాన్ని అందులో మనం చూడగలిగాం. తప్పక తిరిగి వస్తారు శత్రువుని దేశంలో నుండి. అంటే శత్రువుని యొక్క ఆధీనంలో నుండి. వాడి దేశం ఈ రాజ్యం అవును కదా. దేవుని రాజ్యానికి, దేవుని దేశానికి హక్కుదారులు కావాలని పౌలు గారు కూడా మనకు ఉపదేశం చెప్తుంటాడు. ఆ విధంగా మనం తిరిగాం. 19 చదువుతున్నా. నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపడి నేను సంగతి తెలుసుకున్న తర్వాత తొడచరుచుకున్నాను. నా బాల్యకాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానం నుండి సిగ్గుపడ్డాను. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ. నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతన్ని కరుణిస్తాను. ఇదే యెహోవాకు. హల్లెలూయా! కాబట్టి తప్పక మనం ఏం చేస్తాం? ఆయన్ని రీచ్ కాగలుగుతాం. నేనంటాను, బాగా భక్తి ఎరిగిన తర్వాత తప్పక శక్తి సనగిలిన తర్వాత తప్పక ఆయన వైపు తిరుగుతాడు. బాగా తెలిసిన తర్వాత మనం ఏదో దూరం జరిగిన చిన్నతనిగా ఏం చేయాలో తప్పు తెలుసుకొని మళ్ళీ తన తండ్రింటికే తిరిగి రాని మనం పాటలు పాడతాం. శక్తి ఉంది కాబట్టి వెళ్ళాడు. శక్తి సనగిలిన తర్వాత ఏం చేస్తాడు? తిరిగి తండ్రి వద్దకు వస్తాడు. శక్తి సనగిలి మనం తిరగడానికి లేదులేరా, ఇంకేం చేద్దాం? ఎక్కడే చల్లలేదు, దేవుడు ఉన్నాడు ఎక్కడ లేకపోలేదని చెప్పేసి అప్పుడు అనుకోగలుగుతాడట. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం నాకొచ్చు 36 చదువు. యెహెజ్కేలు 36
9 చదువు. నేను మీ పక్షముగా ఉన్నాను, నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడతారు. హల్లెలూయా. ఆయన చూస్తే చాలంటే అంతే. ఎవరు చూశాడు? శత్రువు కలిగి చూశాడు అంతే, పాపి కలిగి చూశాడు అంతే. పాపిలో పశ్చాత్తాపం పెళ్ళుపికి వస్తుందట. హల్లెలూయా. వాడు శత్రువు అయినా ఏం చేస్తాడంట, వాడిలో శక్తి సన్నగిలిపోతాడంట అంతే. అంత గొప్ప దేవుడు. అంటే మనకు కొన్ని వచ్చినారండి. దాది దైవం అంట ఫరోకు ఏం చేశాడంట, ఫరోకు కఠినత్వం చేశాడంట. అప్పుడే లూజు దేవుడు చేయగలుగుతాడు, కానీ నువ్వేం చేయాలా, పట్టుబట్టి కొంత ఉండు. అట్లాగే వాక్యాలు కూడా ఉండి అపవాదికి శక్తి సామర్థ్యాలు ఎలాగొస్తున్నాయంటే ఉండనంటే దేవుడు ఇస్తున్నాడు. అంతే వీడి అవిశ్వాసి కూడా శత్రువులో లోనవుతున్నాడు, వశం అవుతున్నాడు ఏంటంటే ఉంది. కానీ రేపు దేవుడు ఏం చేస్తాడు, వాళ్ళ నుండి తీసేస్తాడు ఆ శక్తి సామర్థ్యాలు. అట్లాంటి మాట ఇక్కడ చెప్తున్నాడు. నేను మీ పక్షంగా ఉన్నాను, మీ తట్టు నేను తిరగగా మీరు దున్నబడి విత్తబడతారు. హల్లెలూయా. అంటే నేను మృదు స్వభావులు అయిపోతారు, విత్తనం ఫలిస్తుంది, ఫలింపు వస్తుంది. ఆధ్యాత్మికమైనటువంటి పంటగా మీరు రూపించబడతారు. ఏం చెప్పాడు, కొట్లలో మీరు కూర్చబడతారు. కొట్లలో కూర్చబడ్డారంటే రాబోయేటువంటి తరానికి మళ్ళా ఏం చేస్తారు, వాటిని విక్రయిస్తారు. ఆహారంగా కానీ ధాన్యంగా మొలవే చేయడానికి కానీ వాటిని భద్రపరచడం జరుగుతుందని సైన్స్ బట్టి మనం అర్థం చేసుకోవాలి. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 751వ పేజీ 14వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నాం. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. హల్లెలూయా. అంటే ఒక దేశం కానీ, ఒక పార్టీ కానీ, ఒక సిద్ధాంతం కానీ, ఒక జాతి కానీ, ఒక రాష్ట్రం కానీ, ఇంక ఏదైనా ఏది మాకు శక్తి ఉంది అనేటువంటి ప్రతివాడు కూడా మా పాపం వల్ల మేము కూలితిమి, ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. హల్లెలూయా. ఎప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆయన మరలా నిలబెడతాడు, ఆయన కడుతాడు. హల్లెలూయా. ఆయన పునఃప్రతిష్ఠ చేస్తాడు. తప్పక తిరుగు అనే వివరణ గురించి ఆయన మాట్లాడారు. 2వ వచనం కూడా చదువుకోవాలి. మాటలు సిద్ధపరచుకొని ఆయన తట్టు తిరగండి. హల్లెలూయా. సిద్ధపరచుకొని తిరగాలి. సిద్ధపరచుకోకుండా తిరిగావా మళ్ళీ ఏమవుతుంది, మళ్ళా తప్పులు కరెక్షన్ చేయాలి. మనం పెళ్లి పత్రికలు లేకపోతే ఇతరత్ర ముద్రణ చేయాలంటే ఇప్పుడు కంప్యూటర్ లేకపోతే ఏదైనా అయిపోయినా కానీ చేస్తాడు. చేసేసి మీరు కరెక్షన్ చూసుకోండి. నేను చూశాను, నేనేదో నాకు తెలిసే కొట్టాను, మీరు చూసుకోండి, మళ్ళీ నా మీద తప్పు లేకూడదు అని చెప్పేసి ఇస్తాను. మనం ఏం చేయాలి, అప్పుడు ఎక్కడ పుల్లు తప్పు ఉన్నాయో, పదాలు తప్పు ఉన్నాయో అన్నీ చేసి మాస్టర్ గారు మార్క్స్ ఎలాగిస్తాడు, పలానా కొంత తక్కువ రాసావు, పలానా బిట్ కరెక్ట్గా రాయలేదు, కొట్టేసి పక్కన రాస్తాడు. ఇదిగో ఇదైతే నువ్వు ఇది రాసావు అని చెప్పేసి కరెక్షన్ చేస్తాను. అప్పుడు నేను ఓకే సంతోషంగా ఉంటాం. ఏంటి తప్పు లేకపోయినా కానీ మార్పు తక్కువ వేశారు అని అంటారు. అవును కదా. అందుకని మాటలు సిద్ధపరచుకొని యెహోవా తట్టు తిరగాలి. మీరు ఆయనతో చెప్పవలసినది ఏంటంటే, అయ్యా మా పాపములన్నింటినీ పరిహరించు, ఎట్లకు బదులుగా మా పెదవులను ఇచ్చావు, నీవు అంగీకరింప తగినవి మాకు అవే ఉన్నాయి. హల్లెలూయా. ఎట్లు బలించాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడేంటి, ఎబ్రీ గ్రంథానికి పౌలు గారు రాస్తాడు, జిహ్వా ఫలము ఆయనకు అర్పిద్దాము, నీ వాక్యములు మా జిహ్వకు మధురములు అని అంటాడు. చూడండి కీర్తనకారుడు. అందుకని మేము కోడలు దూడలు అర్పించలేము ఆయన, మేము అర్పిస్తుంది ఏంటి, పెదలతో కాదు, హృదయాంతరంగంలో వచ్చినటువంటి వచనములే
ఆలోచనలే మేము ముందర పెడుతున్నాము అనే వివరం పొందాలి అని చెప్తాను. సరే, ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 755 ఆమోస్ 4వ అధ్యాయం తీసారా? 6-8 వచనాలు చదువున్నాము. 6 మీ పట్టణములన్నింటిలోనూ నేను మీకు దంత శుద్ధి కలుగ చేసినను, మీరున్న స్థలములన్నింటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినా గాని మీరు నా తట్టు తిరిగిన వారు కానీ. పరిస్థితులు వచ్చినా మనమైతే కొద్దిగా ఏది అపభక్తి చేసిన వాళ్ళమైతే, ఇప్పుడు దావీదు గారు ఉన్నారు, అవును కదా, తాను తప్పు చేసిన ఏది జ్ఞానం ఉంటే చేసి తర్వాత తద్వారా వచ్చినటువంటి, అవును కదా, క్షీణదశ హీనదశ లేమి, పరిశుద్ధాత్మ కోల్పోవటం, తప్పు చేయడం, పాపం మీదకి రావడం, శ్రమ, నింద, అవమానాలు కాస్త చాలా వచ్చాయి. యుద్ధాలు, బరువు, భీతి, అనేకములు వచ్చాయి. అందుకనే నేను ఈ మాట అంటాడు, మీ పట్టణాలలో మీకు దంతశుద్ధి కలిగేసి, దంతశుద్ధి వచ్చేసి ఒళ్ళు ఓడగొట్టాడు. లెక్క ఉంటే తింటున్నావు సరే, ఇప్పుడు ఏం చేశాడు? ఉంటే తింటున్నావు చేసి పళ్ళు బీకేశాడు. తినడానికి పోలేదు, ఉంది కానీ వరక చూసి ఆకలి తీసుకోవడమే కానీ లేదు. ఇప్పుడు ప్రజలకు జ్ఞానం ఉంది కాబట్టి, మాంసాలు నవ్వులు మింగలేడు కాబట్టి మాంసాహార పదార్థాలు ఉండి వాటిని ఏం చేస్తారు? జ్ఞాపకం చేసుకొని, లేకపోతే నీళ్ళు చేసుకొని తాగేవాళ్ళు తాగను కూడా చట్ట కూడా శక్తి పొందుకోవచ్చు అనే నియమాలు ఉన్నాయి. అందుకని నేను ఏం చేశాడంట? ఆహారం లేకుండా చేశాడంట, నీళ్లు లేకుండా చేశాడంట, బుద్ధి కలిగించాలన్నటువంటి ఆలోచన. అయినా కానీ మీరు నా తట్టు తిరిగిన వారు కానీ మా ఇష్టం వచ్చినట్టు మేము సంపాదించుకోగలుగుతామండి. అంటే కొనైనా ఇప్పుడు మన వాళ్ళకి నీళ్ళు లేకపోతే, ఒంగోలులో నీళ్ళు లేకపోతే వాళ్ళకి ఏ దిగులు కొనుక్కొని తాగేవాడు ఉన్నారు, అవును కదా. 10 రూపాయలు పెట్టి మనవాడు కూడా ఇక్కడ కూడా ఇప్పుడు ఆ నీళ్ళు తాగనే తాగుతున్నారు. అందుకనే ఈ ప్రయోజనం లేనే. ఇక ఎందుకంటే ఏదో కొట్టుకోవడానికో లేకపోతే నీళ్లు పోసుకోవడానికి, నీళ్ళు తాగడానికి మాత్రమే, తినడానికి ఆహార పదార్థాలు. అందుకంటాడు, మీకు దంత శుద్ధి కలుగు చేసినా, మీకు ఆహారం లేకుండా చేసినా నా తట్టు తిరిగేది లేనే లేదు అని చెప్పేసి అంటూ మరొక మాట అంటాడు 7వ వచనంలో. మరియు కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేశాను, ఒక పట్టణం మీద కురిపించి మరొక పట్టణం మీద కురిపించకపోయాను. ఒక చోట వర్షం కురిసింది, వర్షం లేని చోట ఎండిపోయాయి. 2-3 పట్టణాల వాళ్ళు నీళ్లు తాగడానికి, ఒక పట్టణానికి గోక అచ్చట్లు వారు నీరు వారికి చాలకపోయాను. అయినా కానీ మీరు నా తట్టు తిరిగినోడు కానీ. దేవుడు ఏదో ఆ పట్టణం మీద కరుణ జాలి కలిగి వాళ్ళకి ఇచ్చి ఇలా లేకుండా చేసినా కానీ, అయినా కానీ దేవుని మీద ఆధారపడి లేకపోతే దేవుని ఆలోచనలు ఎరిగేటువంటి ఆలోచన లేనే. అయితే ప్రభుత్వాన్ని తిట్టడమా, లేకపోతే ఇలా కాడున్నాయి ఏదో ఒకటి వెచ్చించే చేసుకోవడమా, ఇది మాత్రం వీళ్ళకి తెలిసిందని రాస్తున్నాడు. జకర్యా గ్రంథం, ఇక 2 వచ్చిన బైబిల్ వర్షాలకు వెళ్తున్నాము. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 777వ పేజీ 3-4 వచనాలు చదువుకుంటున్నాం. కాబట్టి నీవు వారితో ఇట్లను, సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతున్నని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. యాకోబు గారు గాని అంటాడు, దేవుడు అంటాడట, నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు రండి, యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు అని పాడుతున్నట్టుగా, నేను మీ తట్టు తిరుగుతాను, మీరు నా తట్టు. అలాగే నా తట్టు తిరిగాడలేదా? చూశాడు లేదా? ఈ లోకాన్ని తొక్కి చూశాడంట. అందరూ మార్గాలు చెప్పేసుకున్నారంట. ఎవరికి ఇష్టం వచ్చిన త్రావు వాళ్ళు మడుకున్నారంట. అందరినీ ఏం చేశాడు?
ఆయన మార్గంలో కొనసాగింపు చేయాలని ఆయన చేసిన కార్యం మనకందరూ కూడా తెలిసినట్టు. కీర్తనకారుడు అంటాడు, ఆయన మన వైపు చూడగా మన తట్టు తిరగగా మనకేమైందంట, వెలుగు కలిగిందంట. ఇక ఎప్పుడు సిగ్గు లేకుండా పోయింది. చాలా మంది సిగ్గు పడుతుంటారు, ఇక మొఖం చెప్పేట్టరు. చర్చి ఉందన్న సంగతే వాళ్ళకి తెలియనే, ఈయన పాస్టరా కాదన్న సంగతే తెలియదు వాళ్ళు. కొంతమంది వాళ్ళు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు అనుకో, మన పాలెంలో కానీ లేకపోతే ఇంకో చోట కానీ పాస్టర్ ఎవరు కూడా వాళ్ళకి తెలియదు, పాస్టర్ పేరేందో కూడా వాళ్ళకి తెలియదు. అలాంటి అవిశ్వాసులు ఉండవు. లేకపోతే ఆడితే విశ్వాసులే. అలాంటి తిమోతి ఇక్కడ బాప్టిస్ట్ చర్చి అన్న సంగతి వాళ్ళకి తెలియదు, ఆయన ఊరు కూడా తెలియని వాళ్ళు ఉంటారు తెలుసా. నేను మధ్యకాలంలో ఇక్కడ కానీ మతపాళ్ళు కానీ అంత యూరిగా కూర్చోడు అట్లాంటి కుటుంబాల వాళ్ళు కూడా ఉంటారు అన్నమాట, అనాగరికులు. దేవుడు వారి తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, కాబట్టి వారి ముఖములు ఎప్పుడు కూడా సిగ్గుపడక పాపం శాపం అయిపోయిందంట, పటాపంచలు అయిపోయిందంట, దూరం అయిపోయిందంట దేవుడు చూస్తే. దానికి ఫస్ట్ మొదట్లో చెప్పుకున్నాం ఏమని, దేవుడు చూచాడు అని అంటే పాపం ఏమైపోయేదంట, ప్రక్షాళన జరిగిపోయేదంట, పాపం పీడ విరగడైపోయేదంట. దేవునికి అంత శక్తి ఉంది, ఆయన చూపులు అంత శక్తి ఉంది, ఆయన మాటలో అంత శక్తి ఉంది, ఆయన కార్యంలో మరింత. ఎప్పుడంత ఇందాక చెప్పుకున్నాం కదా, తూర్పున ఎంతటి శక్తి ఉందో ఆయన పడమర కూడా అంత శక్తి ఉంది. ఆయన నమ్మిన దేశాల్లో అంత శక్తి ఉందో నమ్మనటువంటి దేశాల్లో కూడా అంతటి శక్తి కలుగుతుందని చెప్పేసి చెప్తున్నాను. చివరి మాట మలాకి గ్రంథం, చివరిది మలాకి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాం. 3వ అధ్యాయం, మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా సెలవిస్తున్నాడు. మేము దేని విషయంలో తిరుగుదామని మీరు అనొచ్చాము. ఎందుకు తిరగాలి? మేము మా ఇష్టానుసారం మేము తిరుగుతున్నాం, వెళ్తా ఉన్నాం. ఎందుకు మీరు తిరగాల, ఎందుకు మేము తిరగాల అనుకుంటున్నారేమో. ఒకనాడు అర్పించాల్సి వస్తుంది, కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. మాటలు అన్నాడు ఫిలిప్పీ గ్రంథకర్త, ప్రకటన గ్రంథకర్త అన్నాడు. అంటే ఏమని, వంగని ప్రతి మోకాలు వంగుతుందంట, స్తుతించనటువంటి ప్రతి నోరు స్తుతిస్తుందంట. హల్లెలూయా. అయ్యా నీవే ఇక మాకు దిక్కు, నీవే శరణ్యం. ఇక ఎవడూ లేడు పాపాన్ని తీసేసేవాడు, ఎవడు ప్రత్యప్పు చేసేవాడు లేడు, ఎవడు ముక్తి ప్రదాత లేనే లేడు. మేము అంతకుముందు చాలా మంది ఉన్నారులే, చాలా శబ్దాంతాలు ఉన్నాయిలే, చాలా సేవకులు ఉన్నారులే అని చెప్పేసి మా ఇష్టం వచ్చిన త్రావుకు తిరిగాము. ఇప్పుడు ఏమైపోయింది, ఇలా పరిస్థితి నెలకొందయ్యా. అందుకని మమ్మల్ని మన్నించయ్యా, క్షమించయ్యా అని చెప్పేసి కాళ్ళ వేళ్ళబడి పరిస్థితి. అంటే అప్పుడంటే క్లిష్ట పరిస్థితుల్లో కూడా భక్తి చేయాలనేటువంటి పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు చాలా ఈజీకరమైన పరిస్థితుల్లో వేడుకోలేనటువంటి పరిస్థితి అయితే, క్లిష్ట పరిస్థితులు నెలకొన్నా కానీ యేసే మా దైవం, యేసును తప్పించి మేము ఎవరిని కొలము అని అంటే అపవాదిగాడు వచ్చి యేసును గాని నమ్మినట్టయితే మీ తలలు తీసేస్తాము. ఒకనాటి తరంలో జరిగింది, ఇశ్రాయేలు ప్రజల కాలంలో జరిగింది, మొదటి శతాబ్దంలో జరిగింది, యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నటువంటి రోజుల్లో జరిగింది. మళ్ళా సేమ్ సిచ్యువేషన్ వస్తుందంట. యేసు నమ్ముతారా, యేసు బిడ్డలు అవుతారా అంటే తలలు తీసేస్తాం. మీకు ఏది పెట్టేది లేనే లేదు, ఈ దేశంలో ఉండేది లేనే నిలబడు. అని చూశారు కాబట్టి యేసు దేవుని బిడ్డలు పరలోక రాజ్యం వెళ్ళారు. యేసు ఏమో 7 సంవత్సరాలు పాలన కొనసాగిస్తున్నాడు భూలోకం మీద. ఏంటి అంటే అందరూ చూడాలి కదా, ప్రతి నేత్రం చూడాలి కదా, ప్రతి నోరు స్థితించాలి కదా. 1000 ఏళ్ల పాలన చేస్తూ ఉంటే ఆ 1000 ఏళ్ల పాలనలో కూడా నమ్మాలి అనేటువంటి కుతూహలం ప్రజలకు ఉంటుంది. అందుకని మనమందరం కూడా ఆయన వైపు తిరగడానికి ప్రయత్నించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇంతతో ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యములు మనం ఇంట్లో దీవించుకుంటాక అందరూ ప్రాంతంలో ఉన్న చిన్న తండ్రి అయిన కుమారుడు అయిన పరిశుద్ధ ఆత్మ అయినటువంటి
మా త్రియేక దైవమా యేసుక్రీస్తు ప్రభువు. ఇంతవరకు మేమందరం కూడా ఆ తరాలలో ప్రవక్తలు ప్రజలను ఉద్దేశించి ఈ వైపు మేము ఏ విధంగా తిరగాలో మళ్ళుకోవాలో చెప్పారు. మరింతగా క్రొత్త నిబంధన ద్వారా మాకు పూర్తి అవగాహన కలిగించారు. మేమందరం కూడా పరలోకం వైపు చూడాలి. విశ్వాసమునకు గురిగా తండ్రి మేము పరుగెత్తాలా అని చెప్పారు. ఒకనాడు మోషే గారు కుడికైనా ఎడమకైనా తిరిగినా కానీ ఇదే మార్గం ఇందులో నడవాలని చెప్పాడు. కానీ క్రొత్త నిబంధనలో ధర్మశాస్త్రంలో దిట్టైన గురువుని మించినటువంటి శిష్యుడైనటువంటి పౌలు గారు విశేషంగా రాశాడు. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూస్తూ మీ పరుగు పందెంలో ఓపికతో పరుగెత్తవలసిన అవసరం. 2 ఆత్మల కాపరి, ప్రధాన కాపరి, గొప్ప కాపరి యేసు దేవుడు. పాత నిబంధన గ్రంథంలో ఎలాగో వర్సెస్ ఉన్నాయో క్రొత్త నిబంధనలో నిన్ను ఉద్దేశించి కూడా అలాగే మాటలు చెప్పారు. మీరు సిలువకు అప్పగించుకున్నప్పుడు నాయన శిష్యులందరూ కూడా ఎదుగో మరి పునాతాకులైపోయారు. అందరూ నాయన తొలగిపోయారు, మిమ్మల్ని వెళ్ళిపోయారు. మరలా తిరిగి లేచిన తర్వాత తండ్రి వారు సమకూర్చబడగలిగారు. తర్వాత మీరు వారికి ప్రత్యక్షపరచుకున్నటువంటి వివరాన్ని మేము చూస్తున్నాం. అలాగే పాత నిబంధన కాలంలో నాయన ఇజ్రాయేల్ ప్రజలు మీ బిడ్డలైనటువంటి వారు మీకు దూరముగా వెళ్ళిపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభువుగా మీరు ఇళ్ళలో జన్మించిన తరువాత కుమారుడుగా నిన్ను గురించి ప్రవచనాలు ఏ విధంగా ఉన్నాయో ఆ కార్యాలను బట్టి మీరు క్షుణ్ణంగా కార్యం జరిగించినప్పుడు, బోధలు అద్భుత మాత్కార్యాలు చేసినప్పుడు, దైవ కార్యాన్ని మీలో చొరకొని నాయన ఎరుగో పాత నిబంధన కాలం సమయంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరలా ఈ కొద్ది శేషంలో 2025 సంవత్సరం నాటికి ఆయన అనేక రాజ్యాలు, దేశాలు, ప్రజలు మెజారిటీ మీ వైపు నాకు మీ పిల్లలుగా మరల్చబడినటువంటి వివరాన్ని చూస్తున్నాం. ఇంకా అనేకులు కూడా నాయన ఇదిగో మీ ఆలయంలో ఇంకా ఎందరైతే కొనసాగబడాలో, మరి మీ రాజ్యంలో ఎందరైతే హక్కుదారులు, పరలోక రాజ్యాంగంలో నాయన ఇంకా ఎంతైతే స్థానం ఉందో ఆ స్థానం సంపాదించుకోవడానికి, ఆ జీవగ్రంథంలో పేర్లు లిఖించుకోవడానికి మీరు ఇంకా సమయాన్ని నాయన ఇంకా సహనాన్ని మా ముందు ఉంచారు కనుక మేము దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి భాగ్యం మాకందరికి దయచేయమని, మీరు మా కోసం ప్రాణం పెట్టినటువంటి ఆ కార్యాలను మేము తలపోసుకుంటూ బాప్తిస్మంలో మేమందరం బాలి భాగస్తులే పునరుద్ధాన శక్తిని మేమందరం పొందుకొని పరిశుద్ధ కార్యంలో మేమందరం కూడా పాల్పంపులు పొందేటువంటి భాగ్యం మాకందరికి దయచేసి దినదీవులతో మమ్మల్ని అందరినీ నింపుకొని మరోసారి మీ సన్నిధానంలో శ్రమ దినాల్లో కూడుకొని ఈ రోజున జయశీలుడైనటువంటి దేవుని మనందరం మీరు చేసినటువంటి కార్యానికి ఆ ప్రతి ఫలంగా ఈ జయకార్యాన్ని, విజయాన్ని మేము ఈ విధంగా ఆయన చూసాము. ఆ విధంగా అందరూ కూడా ఆ దినంలో పాల్పొందడానికి ప్రభుత్వం బిడ్డలు తీసుకొచ్చినటువంటి కానుకలకు రెట్టింపు దేవుని అనుగ్రహించండి. మరొకసారి నేను పరీక్షలు రాస్తున్నటువంటి 10th క్లాస్ పిల్లలు ఉంటే మంచి జ్ఞానాన్ని, తెలివిని, బుద్ధిని, ఆరోగ్యాన్ని, ప్రయాణాలను అనుకూలింపజేయండి. మంచి ఉద్యోగంతో వారికి దయచేసి ఎవరి చదువులో తోడుగా ఉండండి. ఎవరైనా మరి కుగ్రామాల్లో కాయ కష్టం చేసుకుంటూ పంట చాయకులు చేసుకుంటూ జీవనాన్ని గడుస్తున్నటువంటి బిడ్డలు రాత్రనక పగలనక పగలు పనులు నిర్వహిస్తున్నారు. వారి పనులు కూడా చేయనివ్వమని మాకు మరొక అవకాశం కలుగు చేస్తే మేమందరం ప్రభు దినంలో కూడుకొని ప్రభువుని ప్రస్తుతించేటువంటి భాగ్యం మాకందరికి దయచేసి దినదీవులతో మమ్మల్ని అందరినీ కూడా నింపుకొని ఈ ప్రియ కుమారుడు మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఈ మనవులన్నీ కూడా అడిగి వేడుకొనుచు నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును, నీ రాజ్యము వచ్చును, నీ చిత్తము పరలోకమందు ఎలా అలాగే భూమిలో నెరవేరు. మన దిన ఆహారం నేడు మాకు దయచేసి, మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించు, మమ్మల్ని శోధనలోనికి తప్పించు,
ఎందుకంటే రాజ్యం బలం మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ప్రేత దేవుని దీవిని మీ వద్దకు తిరిగి వచ్చినటువంటి ప్రియబిడ్డలందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ఆత్మ సహాయం దయచేసి రాబోతున్నటువంటి పండుగ దినాలు మీరు మా కోసమై మరణించిన గడియ గుడ్ ఫ్రైడేగా వెలుగులోనికి రావడం, అలాగే తిరిగి లేచినటువంటి ఆ పునరుద్ధాన దినం ఆయన ఈస్టర్గా వెలుగులోనికి రావడం, ఈ పండుగలను అది పురస్కరించుకొని మేము కూడా తండ్రిగా మీ బిడ్డలుగా తీర్చబడ్డానికి బాప్తిస్మం ద్వారా మిమ్మల్ని అంగీకరించడానికి మీ సహవాసంలో పాల్గొని మీ బలంలో మేమందరం కూడా పాలిపస్తులం కావడానికి కృప చూడండి. కూడినటువంటి బిడ్డలందరినీ కూడా దీవించుకోండి. యేసు నామంలో ఈ మనవులు అడుగుచున్నాము తండ్రి. అడబడుతుండగా కాదు పరిచయం చేద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి ఒక మంచి పాట మనం పాడుతున్నాం. ఇది మటలాదివారం కార్యక్రమానికి కానీ ఈస్టర్ కానీ మంచి తగినటువంటి పాట. జయప్రభు యేసుని వెంబడి